హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. మా మంచి మాస్టర్లు మీరే కావాలి. పిల్లల్లో అనుబంధాన్ని పెంచుకున్న గురు బ్రహ్మలు. వారికి వృత్తే దైవం, పాఠశాలే దేవాలయం. ఆప్యాయతను పంచుతూ విద్యార్థుల మనసు గెలిచారు. అందుకే బదిలీపై వెళ్తుంటే చిన్నారుల కన్నీరు మున్నీరు అంటూ ఓ ప్రత్యేక కథనాన్ని 10వ పేజీలో ఈనాడు దినపత్రిక బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. దీన్ని మరొక వీడియోలో సవివరంగా చూద్దాం. ట్రంప్పై కాల్పులు, చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తుపాకీ తూట, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. పెన్సిల్వేనియా రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం. సభకు హాజరైన వారిలో ఒకరి మృతి. ముష్కరుని తుదముట్టించిన బలగాలు. ట్రంప్తో మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకున్న బైడెన్. అమెరికాలో హింసకు తావులేదని ఉద్ఘాటన. ఘటనను ఖండించిన ప్రపంచ దేశాలు అంటూ ట్రంప్పై జరిగిన దాడికి సంబంధించినటువంటి కథనాన్ని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. మరో మహానగరం మహేశ్వరం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. లష్కర్గూడ సభలో గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం కిట్ల పంపిణీ అంటూ ఒక వార్తను ప్రచురించింది. త్వరలో మరో డిఎస్సి, 5,000కు పైగా పోస్టులుండే అవకాశం. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దు. ప్రస్తుత డిఎస్సి రాసి ఉద్యోగాలు పొందండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అంటూ ఒక వార్తను ప్రచురించింది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్పై సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్. నేడు సిజేఐ ధర్మాసనం విచారణ. మోసాలు ఎగవేతలు 2,289 కోట్లు. జిఎస్టీ చెల్లింపులపై ఆడిట్ తనిఖీల్లో వెల్లడి. ఇప్పటికే 167 కోట్ల వసూలు. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక వార్తను ప్రచురించారు. కాళేశ్వరంపై విచారణకు హాజరవ్వండి. ఐఏఎస్లకు సమాచారం పంపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. నేడు స్మితా సబర్వాల్, వికాస్ రాజ్ హాజరు. తెరుచుకున్న రత్న భండాగారం. పూరి శ్రీక్షేత్రములో తొలి 2 గదుల్లోని సంపద చంగడ గోపురానికి తరలింపు. తాళాలు పగలగొట్టి 3వ రహస్య గదిలోకి 11 మంది ప్రవేశం. జగన్నాథుడి ఉత్సవాల తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు ఆభరణాలు, మరమ్మతులకు తొలి ప్రాధాన్యం అంటూ ఒక వార్తను ప్రచురించారు. అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిరుద్యోగుల మద్దతుతో గద్దెనెక్కి ఇప్పుడు అవమానిస్తున్నారు. వారికి సీఎం క్షమాపణ చెప్పాలి కేటీఆర్ అంటూ ఒక వార్తను 10వ పేజీలో ప్రచురించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరికి రికవరీ నోటీసులు ఇవ్వొద్దు. మార్గదర్శకాలు ఇచ్చే వరకు చర్యలు చేపట్టొద్దు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. అల్కరాస్ అదరహో వరుసగా 2వ వింబుల్డన్ కైవసం. జకోవిచ్కు మళ్ళీ నిరాశే అంటూ ఒక వార్తను ప్రచురించారు. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet again in the next video.